మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శివనామ స్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీకాళహస్తి, వేములవాడ, హనుమకొండ 1000 స్తంభాల గుడితో పాటు ప్రముఖ పంచారామాల్లో భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో శైవ క్షేత్రాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఒంగోలు నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. లక్ష్మీదుర్గ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాలు ఈ రోజు వేకువజాము నుంచి కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. ఉదయం నుంచి భక్తులంతా కూడా శివాలయాలకు చేరుకొని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఒంగోలులోని సంతపేటలో ఉన్న శివాలయంలో విజువల్స్ చూస్తున్నాం. భక్తులు ఏదైతే శివ దర్శనాని కోసం భక్తులైతే బారులు తీరిన పరిస్థితి. శివలింగాలకు తమతో తెచ్చుకున్న ఏదైతే పూలు అదేవిధంగా పాలతోటి అభిషేకాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రకాశం జిల్లాలో ఈరోజు వేకువజాము నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటిలో కూడా భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తమ ఏదైతే కోరికల్ని తీర్చుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం వద్ద ఉన్న బాల త్రిపుర సుందరి దేవాలయానికి అయితే ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే ఏదైతే శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలంటే మొదటిగా బాల త్రిపుర సుందరి దేవిని దర్శించుకోవాలని చరిత్ర చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే త్రిపురాంతకంలోని భక్తులంతా కూడా త్రిపురాంతకంలోని బాల త్రిపుర సుందరి దేవిని ప్రత్యేకంగా దర్శించుకొని తమ పూజలు అయితే చేస్తున్న పరిస్థితి. ఒంగోలులో ఏదైతే రాత్రి భక్తులు ఉదయం అంతా కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన భక్తులంతా కూడా రాత్రి జాగారం చేసేందుకు ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది. మనతో మాట్లాడటానికి ఆలయ ప్రధాన పూజారి గారు ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, ఈరోజు సాయంత్రానికి భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఇవాళ మహాశివరాత్రి కాబట్టి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అభిషేకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అలానే సాయంకాలం రాత్రి 11 గంటల సమయంలో రుద్రాభిషేకం లింగోద్భకాలంలో మహారుద్రాభిషేకం ప్రారంభమవుతుంది. 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల దాకా మహారుద్రాభిషేకం జరుగుతుంది. రేపు ఉదయం కూడా రుద్రహోమాలు, చండీ హోమాలు జరుగుతాయి. పూర్ణాహుతి జరుగుతుంది. రేపు మధ్యాహ్నానికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇది ప్రధానంగా చూస్తే జిల్లాలోని శివాలయాన్నింటిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఏదైతే ఉదయం నుంచి కూడా భక్తులు మహాశివరాత్రి అంటేనే చాలామంది భక్తులు ఒక్కపొద్దు ఉంటారు. పరమశివుడికి తమ ఒక్కపొద్దు తీర్చుకునేందుకు సాయంత్రానికి టెంపుల్కి వస్తున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఏదైతే దేవాలయాలకు వచ్చే భక్తులంతా కూడా రాత్రి వేళ జాగారం చేసి తమ మొక్కులు తీసుకునేందుకు ఏదైతే ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది. ఇటు జిల్లాలోని జిల్లా కేంద్రమైన ఒంగోలుతో పాటు త్రిపురాంతకంలోని టెంపుల్తో పాటు ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న చీరాల నియోజకవర్గంలో కూడా శివాలయాలన్నింటిలో కూడా ప్రత్యేకంగా అయితే పూజలు ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలకు బారులు తీరి నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు వేకువజాము నుంచి కూడా శివాలయాలన్నీ అన్నీ కూడా ఇలాగే భక్తులతోటి కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా భక్తులు భక్తి శ్రద్ధలతోటి ఏదైతే శివ పూజలు చేసిన అనంతరం ఇప్పుడు మొక్కులు తీర్చుకునేందుకు దేవాలయాలకైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాత్రి దేవాలయాల్లో రాత్రి వరకు కూడా జాగారం చేసి ఏదైతే శివుడికి ఏదైతే తమ మొక్కులు ఏదైతే భక్తులు కోరుకుంటున్నారో వాళ్ళ కోరికలు తీర్చుకునేందుకు రాత్రి వేళల్లో కూడా జాగారాలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఈ రోజు పూజల అనంతరం రేపు ఉదయం నుంచి కూడా జిల్లాలోని శివాలయాల్లో ప్రత్యేకంగా శివునికి కళ్యాణం నిర్వహించేందుకు కూడా ఇటు దేవాలయాల్లో ప్రముఖ దేవాలయాలన్నింటిలో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే
చేసిన పరిస్థితి అయితే ఉంది లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. గర్భాలయంలో మూలమూర్తికి లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అలాగే శ్రీ